Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాల్లో 3 సినిమాలు ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని ఓటీటీ రిలీజ్ కి రెడీగా ఉండగా ఫస్ట్ రిలీజ్ అయిన హనుమాన్ మాత్రం స్టిల్ మంచి రన్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. నిన్న సండే కావడంతో మరోసారి కోటికి పైగా షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేస్తూ దుమ్ములేపింది ఈ ఫిల్మ్. ఇక ఇన్నాళ్ళు హనుమాన్ తప్ప వేరే చాయిస్ ఆడియన్స్ కి లేకపోవడంతో కొత్తగా రిలీజ్ అయిన సుహా సంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆప్షన్ గా మారింది. దానికి తోడు ఈ సినిమా యూత్ లో ఒక రకమైన క్రేజ్ ని తెచ్చుకోవడంతో సినిమాపై మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా డే 3 ఫుల్స్ అయితే బాగా పడ్డాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ వర్టిక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. సో ఈ వీడియోలో ఈ 2 సినిమాలతో పాటు ఫైటర్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ కొన్ని అప్డేట్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఉపేంద్ర గారు యాక్ట్ చేసే సినిమాల కంటే ఆయన డైరెక్ట్ చేసే సినిమాల కోసమే ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక ఆయన డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేసిన సినిమాలకైతే ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడైనా సొంత డైరెక్షన్ లో యువై అనే మూవీతో రాబోతున్నాడు. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది. మరి కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే తో వస్తుందన్న ఈ ఫిల్మ్ ఏ మేర అర్థమవుతుందో చూడాలి. మాసరాజ రవితేజ ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగ్గా ఆన్లైన్ బుకింగ్స్ కూడా నిన్ననే ఓపెన్ అయ్యాయి. ఫిబ్రవరి అండ్ సోలో రిలీజ్ కావడంతో నార్మల్ టికెట్ రేట్స్ తోనే థియేటర్ లోకి వస్తుంది ఈ ఫిల్మ్. అండ్ ఈసారి హిందీలో కూడా తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు రవితేజ గారు. ఈ మూవీ తెలుగు అండ్ హిందీలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. చూడాలి మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. రితిక్ రోషన్ ఫైటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పటి వరకు మంచి నెంబర్స్ నే పెట్టింది. బట్ రితిక్ స్టార్డమ్ కి సినిమాకి పెట్టిన బడ్జెట్ కి ఇది చాలా తక్కువ కలెక్షన్స్. ఇప్పటి వరకు ఇండియాలో 215 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 85 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 300 కోట్లకి చేరుకుంది. ఇది 10 years బ్యాక్ రితిక్ ఫ్లాప్ మూవీస్ కలెక్షన్స్ కంటే కూడా తక్కువ కలెక్షన్స్. సినిమాకి పెట్టిన బడ్జెట్ కి మూవీ హిట్ అవ్వాలంటే ఈజీగా మరో 200 కోట్ల గ్రాస్ రాబట్టక తప్పదు. సో ఓవరాల్ గా మూవీ ఫ్లాప్ అయినట్టే. ఇక హోప్స్ అన్ని వార్ 2 పైనే. ఇక హనుమాన్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 24 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 24th డే తెలుగు స్టేట్స్ లో మరోసారి 1,10,00,000 షేర్ ని కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 38.7 కోట్లు, సీడెడ్ లో 11.3 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రలో 36.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 24 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 86.4 కోట్లకి అండ్ గ్రాస్ 140 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటకలో 12.2 కోట్లు, నార్త్ లో 24.6 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 27.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 24 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 150.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 282 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 31 కోట్లు కావడంతో ఇప్పటికే ఆల్మోస్ట్ 120 కోట్ల ప్రాఫిట్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. సో 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలంటే మరో 18 కోట్ల గ్రాస్ వస్తే చాలు. చూడాలి మరి ఎంత మొత్తాన్ని కలెక్ట్ చేస్తుందో లేదో. ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ విషయానికి వస్తే అప్పటి వరకు లేని హైప్ ని ట్రైలర్ ఒక్కసారిగా తీసుకురావడంతో పెట్టిన మొత్తాన్ని 3 డేస్ లోనే రికవర్ చేస్తూ హిట్ అయింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ 2 డేస్ కి గాను 3 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ థర్డ్ డే 2 డేస్ ని కూడా డామినేట్ చేస్తూ 1.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 4.7 కోట్లకి చేరుకుంది. షేర్ వాల్యూ 2.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ వాల్యూ 3.5 కోట్లు దాటింది. మూవీ వర్త్ బిజినెస్ పెట్టి 2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటికే 80 లక్షల ప్రాఫిట్ తో సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. సో ఫస్ట్ మూవీ కలర్ ఫోటోతో ఓటీటీ హిట్ అండ్ నేషనల్ అవార్డ్ ని అందుకోగా సెకండ్ మూవీ రైటర్ పద్మభూషణ్ బాక్స్ ఆఫీస్ హిట్ అయింది. సో ఈ మూవీ కూడా హిట్ అవడంతో ఫస్ట్ 3 మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టిన అతి కొద్ది మంది హీరోల్లో సుహాస్ కూడా ఒకటిగా చేరాడు. బట్ నెక్స్ట్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ హిట్ అయితే ఈ రికార్డ్ తనకి ప్యూర్ గా వచ్చినట్టు, మరి నెక్స్ట్ అలాంటి మూవీతో వస్తాడో చూడాలి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. హనుమాన్ అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిల్మ్స్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.